ఒక మనిషిగా పుట్టినందుకు దైవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అదేంటండి మనిషిగా పుట్టినందుకు దైవానికి థ్యాంక్స్ అని మనం ఎందుకు చెప్పాలి అంటే, గీతా మకరందంలో విద్యా ప్రకాశానంద స్వాముల వారు ఉపోద్ఘాతంలో ఒక మంచి స్టోరీ రాశారు. నేను చాలా ప్రభావితుడైపోయాను. అందులో ఉన్న విషయం ఏంటంటే, అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. మీటింగ్ పెట్టుకొని మేము జంతువులం కదా, మాకు చాలా సామర్థ్యాలు ఉన్నాయి, అయినప్పటికీ మనిషే ఎందుకు గొప్పవాడయ్యాడు అని తర్జన భర్జన జరిగి ఆ జంతువులన్నీ కూడా అడవిలో తపస్సు చేసుకున్నటువంటి మునిగారి దగ్గరికి వెళ్ళాయి. మునిగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాయి, మునిగారు జంతువుల్లో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న తర్వాత మనిషే ఎందుకు గొప్పవాడు అయ్యాడు? నేను జిరాఫీ ఉన్నాను, చాలా ఎత్తుగా ఉంటాను, మనిషి చూస్తే పొట్టిగా ఉంటాడు, మనిషి ఎందుకు గొప్పవాడయ్యాడు అని జిరాఫీ అడిగింది. పక్షి ఏమంటుందంటే, నేను ఆకాశంలో విహరిస్తూ ఉంటాను, మనిషి కింద తిరుగుతుంటాను, కాబట్టి నేను గొప్ప అని పక్షి అంటుంది. పులి ఏం చెప్పిందంటే, నేను పంజా విసిరానంటే మనిషి ముక్క కూడా మిగలదు, కాబట్టి నేను గొప్ప అని పులి అంటుంది. ఏనుగు ఏమంటుందంటే, నేను నా యొక్క తొండంతో ఒక్క పంజా వేశానంటే నేను ఎంత బలమైనటువంటి చెట్టునైనా కూకటి వేళ్లతో పెకిలించి వేశాను, కాబట్టి నేను గొప్ప అని ఈ జంతువుల మధ్య తర్జన భర్జన జరిగిన తర్వాత మునిగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పినప్పుడు, మునిగారు మాలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, మనిషి ఎందుకు గొప్పవాడు అయ్యాడు అంటే, అప్పుడు మునిగారు చెప్పిన విషయం ఏంటంటే, మనిషి ఆలోచించే కర్మ చేస్తాడు, మనిషి ఇది తప్పు అంటే దాన్ని వదిలేస్తాడు, ఆలోచించి కర్మ చేసేవాడే. విచక్షణ జ్ఞానం మనిషికి ప్రసాదించబడింది కాబట్టి మనిషి గొప్పవాడు అయ్యాడు అని ఆ మునిగారు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ జంతువులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. జంతువులకు మరో ప్రశ్న తలెత్తింది. మళ్ళీ వచ్చేసి ముని ఒకవేళ మనిషికి ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పు వదలనట్లయితే, ఆ తప్పుని మానివేయనట్లయితే అప్పుడు ఏంటంటే, అప్పుడు ఆ మనిషి జంతువు కంటే కూడా హీనమైన వాడు అని ముని సమాధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సమాజంలో ఒక చెడు మనం బానిస అయిపోయి, ఒక చెడు ఆలోచన మనలో ఉన్నప్పుడు అది చెడు అని తెలిసి ఆ చెడుని వదలనట్లయితే జంతువు కంటే కూడా హీనంగా పరిగణించబడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు? ఈరోజు మన సమాజం ఎలా ఉంది? ఈరోజు మన సమాజము మాడి పండుల చాలా ఆకర్షణీయంగా ఉంది. దగ్గరికి వెళ్తే అది మాడి పండు కాదు, అది మేడి పండు. ఎందుకంటే మేడి పండు చూడు మేలిమే ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. అలాంటి పరిస్థితి ఈరోజు మన సమాజంలో తలెత్తుతుంది.